హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మే 1 నుండి దేశంలోని ఈ 15 బ్యాంకులు విలీనం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మే 1 నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఆర్ఆర్బి అనే విధానం మే 1 నుంచి అమలులోకి రానుంది. ఈ ప్రతిపాదన ప్రకారం 11 రాష్ట్రాల్లో 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విలీనం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణలో 4వ దశ. దీని తర్వాత దేశంలో ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంకుల సంఖ్య 43 నుండి 28కి తగ్గనుంది. ఈ బ్యాంకులు ఎస్బీఐతో సహా అనేక ప్రభుత్వ బ్యాంకులతో అనుబంధంగా ఉన్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత బలోపేతం చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం దీని ప్రభావం దేశంలోని 11 రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అవి ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ మరియు కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్. ఈ రాష్ట్రాల్లోన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఒకే సంస్థగా విలీనం కానున్నాయి. ఈ విధంగా ప్రభుత్వం ఒక రాష్ట్రం, ఒక ఆర్ఆర్బి లక్ష్యాన్ని సాధించవచ్చు. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం కోసం తేదీ మే 1, 2025గా నిర్ణయించారు. ఈ క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఏర్పడతాయి. ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లోని 3 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీలు ఒకే సంస్థగా విలీనమవుతాయి. ఉత్తరప్రదేశ్లో బరోడా యూపీ బ్యాంక్, ఆర్యావర్త్ బ్యాంక్, ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బ్యాంక్ ఆఫ్ బరోడా సహకారంతో లక్నోలో ఉంటుంది. అదేవిధంగా బంగియా గ్రామీణ వికాస్ బ్యాంక్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకు, ఉత్తర్ బాంగ్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకును పశ్చిమ బెంగాల్లో స్థాపించనున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.